అది చెప్పడానికి కాదు. మిడిల్ క్లాస్ కూడా ఇలా ఇవాళ సాఫ్ట్వేర్ ఉంది, మనకి ఎక్కువ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇవాళ మీరు చూస్తున్నారు, మా మల్లారెడ్డి గారు చెప్తుండ్రో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని చెప్తున్నారు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయని అంటలేను, కానీ ఎక్కడో ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు లేవు. పెద్ద సాలరీ, ఎక్కువ సాలరీ ఉన్నటువంటి పేమెంట్స్ ఉండాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఈయన సాలరీ చాలా ఎక్కువ అయిపోయింది, ఈయన మనం భరించలేము, ఈయన తీసేస్తే ఒక ఇద్దరిని పెట్టుకోవచ్చు, ముగ్గురు పెట్టుకోవచ్చు అనే పరిస్థితి వచ్చింది. అంటే ఏ సంస్థ అయితే ఎదిగి ఆ సంస్థలో ఉన్న ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత ఇచ్చి వాళ్ళకు రిటైర్మెంట్ దాకా కూడా వాళ్ళ జీతాలు ఇస్తే ఆ మనిషికి అది ఉంటుంది. కానీ ఆయన నాకు ఈ జీతం వస్తుందని చెప్పి ఒక ఇల్లు కొనుక్కునే, ఒక కారు కొనుక్కునే ఆయన ప్లాన్ అని చేసుకున్నాడు. నువ్వు అక్కర్లే అని చెప్పి చేతిలో ఒక చిట్టి పెడితే ఎంత పెయిన్ ఉండదు. ఇలా అనేక దిక్కుల కార్లు అమ్ముకునే వాళ్ళు ఎవరే, ఈ మొత్తం ఈ కార్ల యార్డులలో ఎవరే అంటే ఐటీ ఎంప్లాయీస్ అని చెప్పి అంటున్నారు. నాట్ ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్, అన్ని రంగాల్లో ఉన్న ఎంప్లాయీస్. మీ దగ్గర కూడా ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటారు, మీ దగ్గర కన్స్ట్రక్షన్లో రకరకాల పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు మంచి బిజినెస్ నడుస్తున్నప్పుడు నాకు నెలకు 2,000 లక్షల రూపాయలు అని చెప్పి ఆ 2 lakhs పట్టి ప్లాన్ చేసుకుంటాడు. టక్కన ఆయన ఉద్యోగం పోతుంది, ఆయన బిజినెస్ పోతుంది, మీతో లింక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పోతుంది. ఇవాళ వాళ్ళు కూడా మొత్తం కార్లు అమ్ముకునే పరిస్థితి. ఇళ్ళు కూడా ఇవాళ అనేక దిక్కుల ఇళ్ళు కూడా మొత్తం బ్యాంకుల్లో సీజ్ చేసే పరిస్థితి. అంటే ఒకవైపు పాత వాటిని సీజ్ చేసే పరిస్థితి, మరోవైపు ఏమో కొత్త వాటికి లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అనేక రకాల ఇబ్బందులు మన వాస్తవం. ఇవాళ ఈ రంగం మొత్తం ఈ తెలంగాణ ఆదాయంలో అత్యధికంగా ఆదాయం వచ్చేటువంటి రంగంలో ఇవాళ 70% హైదరాబాద్ నుంచి రావాలి. 70% హైదరాబాద్ నుంచి రావాలి. ఇవాళ ఇంత పెరుగుతున్నది, అంత పెరుగుతున్నది, జీడిపి ఎన్ని కొట్టుకున్నా దాని మొత్తం ఆదాయం తెచ్చిపెట్టేది హైదరాబాద్. అలా 2 రంగాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి సాఫ్ట్వేర్ రంగం ఉన్నది, కొంత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉన్నది, మూడోది ఇంపార్టెంట్ సెక్టార్ ఈ కన్స్ట్రక్షన్ సెక్టార్. దీంట్లో పనిచేసినంత మంది ఎల్ల పనిచేయరు, లక్షల మంది మొత్తం. ఇవాళ ఈ రంగంలో లక్షల మంది పనిచేస్తారు. కానీ వాళ్ళందరికీ మీరు ఎక్కడ డల్ అయిపోయిందో టక్కన బంద్ చేసుకుంటారు. నాకు తెలియదు బిడ్డ, మీకు ఏంటని చెప్పి మీరు ఎక్కడ చూసుకోమంటారు. ఇక్కడ పోతారు ఆయన. అంటే మిమ్మల్ని నమ్ముకొని ఇదే దానికి అలవాటు పడి, ఇప్పుడు మీరు ఎట్లయితే ఇంతకుముందు వెంకటరెడ్డి చెప్పినట్టుగా లాస్ అయినా ఇక వేరే దాంట్లో పోలేం కాబట్టి వీళ్ళు ఎట్లయితే ఉంటారో, మిమ్మల్ని నమ్ముకొని పని చేసుకునే వాళ్ళు కూడా, మిమ్మల్ని నమ్ముకొని ఏదో పని చేసుకునే వాళ్ళు కూడా ఇల్లనే ఉంటారు తప్ప మళ్ళీ కొద్దిగా పోయే పరిస్థితి లేదు. కాబట్టి అగమ్యకు వచ్చేదానికి మారిపోయిన మాట వాస్తవం. దానికి తోడుగా అనేక రకాల, ఇప్పుడు మీరు చెప్పారు కదా హైటా పేరిటా కావచ్చు, అసలు మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసినామో దానికి పూర్తిగా ఉల్టా అయిపోయింది. లేక్ వ్యూ అని పెట్టుకునే పరిస్థితి లేదు ఇవాళ. లేక్ వ్యూ అని పెట్టుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఎప్పుడో కట్టుకున్న వాటిని ఆనాడు గదే కలెక్టర్లు, గవర్నమెంట్స్ మారుతుండొచ్చు కానీ అధికారులు గదే ఉంటారు, సిస్టమ్ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. ఎంత బ్యాడ్ థింగ్ అంటే ఆనాడు చేసిన బకాయిలు మేము చెల్లించాం. అరే ఆనాడు చేసిన బకాయిలు చెల్లించావు కానీ ఆనాడు డ్యూ ఉన్న కరెంటు బిల్లు తీసుకోకుండా ఉంటావాను, ఆనాడు ఉన్న ఇల్లు బిల్లు తీసుకోకుండా ఉంటావాను, ఆనాడు నల్ల బిల్లు తీసుకోకుండా ఉంటావాను. గవర్నమెంట్ హ్యావ్ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఇంత బాధాకరంగా, భయంకరంగా, అన్సైంటిఫిక్గా ఉంటుందని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. ఇవాళ ఎక్కడ ఎంతమంది మా దగ్గరికి వస్తారు, మల్లారెడ్డి గారి దగ్గరికి ఎంతమంది తెలియదు కానీ మా దగ్గరికి అనేక మంది వచ్చి మేము ఇట్లా అనుకున్నాం, అట్లా అనుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేసినాం, మెడికల్ కాలేజ్ జాయిన్ చేసినాం, ఇంకో దాన్ని జాయిన్ చేసినాం, కానీ వాళ్ళ తండ్రి చనిపోయిండు, వాళ్ళ ఉద్యోగం పోయింది, వాళ్ళు కట్టే పరిస్థితి లేదు, సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు, సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి అడిగే పరిస్థితి. కాబట్టి అన్ని రంగాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఈ ప్రభుత్వాలు కొంచెం పట్టించుకోవాల్సిన అక్కడ ఉన్నది. మేము ఇక్కడ మొత్తం ఈ పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని రకాల ఇండస్ట్రీస్ ఈ పార్లమెంట్లో ఉంటాయి. ఒక జీడిమెట్ల చరిత్ర ఇక్కడనే ఉంటుంది, ఒక చెర్లపల్లి ఇక్కడనే ఉంటుంది, ఒక మహాచారం ఇక్కడనే ఉంటుంది, ఒక ఉప్పల్ ఇక్కడనే ఉంటుంది, అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ. నేను అడిగిన స్వయంగా ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసిన, మా హైదరాబాద్ చాలా ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్, ప్రపంచంలో ఎవరు వచ్చి ఇక్కడ ఒకసారి ఉన్నా ఇక్కడనే ఉండాలనిపిస్తా అని చెప్పారు. అందరు ఐఏఎస్ ఆఫీసర్లు, అందరు ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడే ఉంటారు. ఇక్కడున్న బ్యూటీ, ఇక్కడున్నంత లంగ్ స్పేస్ నాకు తెలిసి ఎక్కర్లేదు. ఇప్పుడు బాంబే లాంటి నగరం ఉంది, ఏముంటుంది అక్కడ? ఇక్కడ ఉన్నంత లంగ్ స్పేస్ ఎక్కడ ఉండదు. ఇలా 45 డిగ్రీల ఎర్రటి ఎండ మధ్యాహ్నం ఉండి కూడా మళ్ళీ సాయంత్రం కాలం చల్లబడి నేచర్ ఉన్న పట్టణం ఇది ఒకటే పట్టణం.
ఉడకపోత లేకుండా ఎంత ఎండ ఉన్నా కూడా డ్రై ఉండేటువంటి ఉండాలనిపించేటువంటి వాతావరణం ఉన్నటువంటి పట్టణం హైదరాబాద్ మాత్రమే. దేనికి కొరత లేదు, ఎలక్ట్రిసిటీ కొరత లేదు, తాగినీళ్ళ కొరత లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత లేదు, మ్యాన్ పవర్ కొరత లేదు, అన్నీ ఉన్నటువంటి పట్టణం ఈ పట్టణం. ఇది చాలా గొప్పగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉండే. ఇవాళ వీళ్ళు ఏదైతే అప్పు కూడా పుడతలేదు, దొంగ లెక్క చూస్తున్నారని చేత మాట్లాడుతున్నారో అవన్నిటికి లేకుండా ప్లాన్ చేసుకునే అక్కడ ఉంటుంది. కొంచెం కూర్చొని సమాజం, ప్రజలు, తెలంగాణ రేపు భారతదేశంలో గొప్ప రాష్ట్రం ఎదగాలని సంకల్పం ఉంటేనేమో అవుతుంది. కానీ అవన్నీ లేక మొత్తం లేక వచ్చిన మా పని మీద చేసుకోవాలంటే ఈ బల్లకాడిగా మారిపోతుంది. మీరు పట్టించుకుని నాదులు లేకుండా పోతాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పైసలు లేవు నెగిటివ్ థింకింగ్ ఉండదు, ప్రొయాక్టివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. మా మలయాళి చూడు, రూమ్ నిండా డబ్బులు అంటాడు, సంచుల కొద్ది డబ్బులు అంటాడు. అంటే జనరల్గా ఆ ప్రొయాక్టివ్నెస్, ఆ పాజిటివ్నెస్ ఉండాలి. కష్టకాలం ఉన్నప్పుడు ధైర్యం చెప్పాలి తప్ప దిగజార్చే ప్రయత్నం చేయొద్దు. ఇలా అందుకని మీరు ఇన్ని సంవత్సరం మీ డైరీ ఆవిష్కరణ కావచ్చు, కానీ బాధలైతే తప్పకుండా ఉన్నాయి. డెఫినెట్గా ఈ ప్రాంతం, ఈ నార్త్ హైదరాబాద్ అండ్ ఈస్ట్ హైదరాబాద్, వీటికి డెవలప్మెంట్కి స్కోప్ మాత్రం తప్పకుండా ఉంది. ఇప్పటికి కూడా మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ కొనడానికి అందుబాటులో ఉన్నటువంటి ఏరియా ఇది ఒకటే ఏరియా, గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటే ఏరియా. అయితే మేము ఇద్దరం వచ్చినందుకు 100 రూపాయలు పెడితే బాగుండని నువ్వు అంటాను. ఈ మాట కస్టమర్కు బాగా తప్ప వీటిని ఇస్తే మాకు ఇంకో 100 రూపాయలు. ఇప్పుడు అంత ఇంతో పేదోళ్ళు కొంచెం 5 ఏళ్ల క్రితం ఏ రేటు ఉందో ఇవాళ కూడా అదే రేటు ఉందని చెప్పి అయితే ఇంత ఇసుక రేటు పెరిగినా, సిమెంట్ ధర పెరిగినా, ఇంకా మీకు అదృష్టం కొంత ఐరన్ ధర కంట్రోల్ ఉంది కాబట్టి ఈ మధ్య కాలం సిమెంట్ అప్పుడప్పుడు కొంత ఉంది కాబట్టి కొంచెం బతకగలుగుతున్నారు తప్ప లేకపోతే ఇంకా కష్టం ఉండేటువంటి ఆస్కారం ఉండే. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఎన్నడో ఒకనాడు ఇప్పుడు మీరు 120 మంది 130 మంది బిల్డర్లు ఉన్నారు. మీ కష్టకాలంలో మేము కూడా ఆడుకుంటాం. వ్యాపారం అంటేనే వీళ్ళు డబ్బులోళ్ళు అనే భావన మాకు ఉండదు. మీరు ఎంత గొప్పగా ఎదిగితే మా కాన్సెప్ట్ ఏముంటుంది, మీ దగ్గర డ్రైవర్లు మంచిగా బతుకుతారు, మీ దగ్గర ఉన్న పనిచేసే వాళ్ళు మంచిగా బతుకుతారు, మీ ఇళ్లలో పనిచేసే వాళ్ళు మంచిగా బతుకుతారు. మీరు ఒక్కరుగా ఉండరు, మీరు అనేక మంది వెలుతురిచ్చేటువంటి ఆస్కారం ఉంది. మీ అనుభవం మీద, మీ తెలివితేటల మీద, మీ పని విధానం మీద, మీ ఎదుగుదల మీద అనేక కుటుంబాలు ఉంటే ఆస్కారం. మా మల్లారెడ్డి అంటాడు, నారే వేల మంది వర్కర్స్ ఉన్నారు, నా ఇంత జీతం ఇస్తాను అంటే అల్లుకొని బతుకుతారు. సమాజంలో ఒకరికొకరు అల్లుకొని బతికేటువంటి సిస్టమ్ ఉంటుంది కాబట్టి, పెనవేసుకునే సిస్టమ్ ఉంటుంది కాబట్టి, ఒకదానికొకటి తప్పకుండా ఎదిగితేనే ఫ్లరిష్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఎదగాలని కోరుకుంటాం. మీ ఎదుగుదలలో సమాజం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటాం. కాబట్టి మీకు ఏ సమస్యలున్నా మా వంతు మీరు ఏవైతే కోరిండ్రో, ఒక ఐటీ సెంటర్ రావాలి, ఒక దగ్గరే కాన్సెప్ట్ అయిపోయింది. వాస్తవంగా నేను ఎప్పుడు అంటుంటా, నేను కొంపల్లి ఏరియాలో 1,00,000 రూపాయల నాడు హైటెక్ సిటీలో 10,000 రూపాయలకి ఎకరం ఉండే. మా దగ్గర మంచి పొలాలు ఉండే, కొంపల్లి 1,00,000 రూపాయలకి ఎకరం ఉన్నాడు, 10,000 రూపాయలకి ఎకరం ఉండే. దొంగలు కొట్టే ప్రాంతం ఉండే. ఇలా